సర్వీసెస్ అలాగే ల్యాబ్ 50% తీసుకోవాలి. ఎవరైతే పూర్తిగా పూరనాలో వాళ్ళు కంప్లీట్లీ చేస్తారు. సో ఆ సర్వీస్ ఎలా ఐడెంటిఫై చేస్తారు? అంటే మనం వాళ్ళ చుట్టుపక్కల కాబట్టి మనకు వాళ్ళ తెలుసుకోవాలి. ఒకరికి ఎవరి పక్కన మీకు కూడా ఏమైనా గవర్నమెంట్ నుంచి అయితే ఉంటుందో నాకు తెలియదు కానీ పర్సనల్గా అయితే నేను చేస్తాను. తప్పకుండా సార్. గవర్నపల్లి చుట్టుపక్కల ట్యాంక్స్ అని చెప్పండి ఒకసారి. అప్పట్లోనే కొట్టండి గట్టిగా. గొల్లనపల్లి గ్రామంలో ఎలీషా గారి ఆధ్వర్యంలో లైట్ హోమ్ సంస్థ ద్వారా ఫ్యూచర్లో దీన్ని 50 బెడ్ హాస్పిటల్గా చేద్దామన్న సదుద్దేశంతో ప్రస్తుతానికి 2 డాక్టర్లను హైర్ చేసి 10 రూపాయల నామమాత్ర ఫీజుకి అలాగే 50% ల్యాబ్ వర్క్కి ఎన్ని బ్లడ్ టెస్ట్కైనా సగం ధరకే ఛార్జ్ చేసి పేద ప్రజలకి సేవ చేయాలని సదుద్దేశం చేద్దామని గిరీష్ గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ అలాగే రాబోయే కాలంలో గన్నవరంలో సిహెచ్సి సెంటర్ని డిస్ట్రిక్ట్ సెంటర్గా మార్చే ఆలోచన ప్రభుత్వానికి తెలియజేసిన పరిస్థితి. అలాగే మొన్న ముఖ్యమంత్రి గారు 7,90,00,000 గ్రీనరీ గురించి నేను గత సంవత్సర కాలంగా అడిగినందుకు ఆ నిధులు కేటాయించి టెండర్ వేసిన పరిస్థితి. ముఖ్యమంత్రి గారు దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మల్లవల్లి SCZకి కానీ ఇక్కడ వీరభద్రగూడెంలో 2 MSME పార్క్కి రాష్ట్రం మొత్తం ఒకటే ఉంటే మన దగ్గర 247 ఎకరాల పొలం నేను అడిగిన తలపు ఇచ్చినందుకు దానికి కూడా 9 కోట్ల రూపాయలు కేటాయించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. గన్నవరం నియోజకవర్గ ప్రజల సమస్యల ఎజెండాగా గన్నవరం అభివృద్ధి జెండాగా గన్నవరం అభివృద్ధి దిశగా పరుగులు తీపిద్దామన్న ఉద్దేశంతో పనిచేస్తున్నా కూటమి నాయకులు, ఎన్డీఏ నాయకులు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకుల కార్యకర్తల సహకారంతో ఈ నియోజకవర్గాన్ని డెఫినెట్గా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నియోజకవర్గంగా ఆ స్థాయిలో నేషనల్ హైవే బారు సర్వాంగంగా ఉన్న పక్క గ్రామాల్లోకి వస్తే రోడ్లు బాగున్న పరిస్థితి. గొల్లనపల్లిలో కూడా అక్కడ చెక్కవరంలో రోడ్డు రాబోయే వారంలో శంకుస్థాపన చేస్తాం. దాదాపు 2,80,00,000 రూపాయలు అది. ఇంకా నియోజకవర్గంలో చాలా వరకు 85% గుంటలు పూడ్చే కార్యక్రమం పూర్తి చేసాం. కానీ చేసిన 85% కన్నా చేయని దాని గురించి ప్రజలు మాట్లాడే పరిస్థితి ఉంటుంది. మనమైనా అంతే. మనం ఇక్కడ పెళ్లికి వెళ్తే
అక్కడ ఉన్న మైనస్లు ఎదుగుతాం. అలాగే ఒక 15% ఇంకా గ్రామాల్లో గుంటలు పొట్టాల్సిన అవసరం ఉంది. అది R&B మినిస్టర్ జనార్దన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి పరిస్థితి. అలాగే కృష్ణా జిల్లా పరిషత్తులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గన్నవరంలో 10 లక్షలు, ఇంకో 25 లక్షల రూపాయలు డొంక రోడ్డుకి కేటాయించినందుకు. అలాగే రాబోయే కాలంలో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఎన్డీఏ నాయకులు అందరం ఈ నియోజకవర్గంలో పనిచేస్తాం. 10 సంవత్సరాలు అభివృద్ధికి దూరంగా, అరాచకానికి దగ్గరగా, అలాగే మట్టి తోకమే. నేను చాలా మీటింగ్లో చెప్పా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని గురజాడ అప్పారావు అన్నారు. అదే రీతిలో చెరువులు తోమని ప్రభుత్వం జీవో ఇస్తే పంచాయతీలు బలోపేతం చేద్దాం. చాలా పంచాయతీల్లో కనీసం లైట్లు వేసి డబ్బులు కూడా లేవంటాం. చిన్న చిన్న పంచాయతీలు 84 పంచాయతీలకు అనువరణలో ఉంటాం. కాకాని వెంకటరత్నం గారు వల్ల అని అనుకుంటున్నాం. 200-300 ఓట్లు ఉన్న ఊళ్ళు కూడా పంచాయతీలుగా ఆ రోజు ఆయన స్థాపించాడని నేను భావిస్తున్నాను. సబ్జెక్టు కరెక్షన్. అలాంటి పంచాయతీలకు నిలుద్దామంటే రూల్స్ ఒప్పుకోపోవటం వల్ల ఇవ్వని పరిస్థితి. రైతు సోదరుల్ని ఇళ్ల స్థలాలు తోలుకునే వాళ్ళకి మొట్టమొదటిసారిగా ఈ నియోజకవర్గంలో, ఈ నియోజకవర్గ పౌరులుగా, వాళ్ళ గ్రామస్తులుగా అది గ్రామ ఆస్తిని వాళ్ళు ఫ్రీగా ఏదో ఆ టాటరాడికి ఇచ్చిన 100 రూపాయలతో తోలుకున్న సందర్భం ఏదైనా ఉంటే 11 సంవత్సరాల తర్వాత మొన్న వర్షాలు పడక ముందే అని మీకు తెలియజేస్తూ, రాబోయే కాలంలో గన్నవరం అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తా. మల్లవల్లి SC 490 80% కల్పిస్తా. ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో ఉన్న ఇష్యూలు కూడా సార్ట్అవుట్ చేస్తున్నాం. అలాగే మండలానికి ఒక MSME తీసుకొద్దామని ఆలోచన చేస్తున్నాను. గన్నవరంలో ఆల్రెడీ వెర్నన్ కూడా ఉంది, అక్కడ మల్లవల్లి ఉంది, విజయవాడ రోడ్లో కూడా నయనవరంలో, అలాగే ఉంగుటూరులో కూడా 29 ఎకరాల CRDA ల్యాండ్ ఉంది పెదవడపల్లి దగ్గర. దాంట్లో చెత్త నుంచి పవర్ జనరేట్ చేసే కంపెనీకి ఇద్దామని ఆలోచన చేస్తున్నా. ఇది నేను ఏం చేసినా గన్నవరం నియోజకవర్గ ఫ్యూచర్, ఇప్పుడున్న గన్నవరం నియోజకవర్గంలో చదువుకునే స్టూడెంట్స్కి, నిరుద్యోగ యువత కోసం ఉపాధి అవకాశాల కోసం పనిచేస్తా. సగర్వంగా చెప్తున్నా, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, మీడియా వాళ్ళు కానీ, రాజకీయ ప్రత్యర్థులు కానీ, ఈ నియోజకవర్గంలో మాట్లాడదాం అనుకునే ఏ పార్టీ నాయకులు కానీ సరే. వీరపనేనిగూడెంలో ఎంతమంది పనిచేశారు 2024 ఎన్నికలకు ముందు, ఇవాళ ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు? అలాగే మల్లవల్లిలో ఇంతకుముందు ఎంతమంది పనిచేశారు, ఇవాళ ఎంతమంది పనిచేస్తున్నారు? అలాగే యూనివర్సల్ ప్రింట్ సిస్టమ్స్ అనేది 300 మందికి ఉపాధి కల్పించాడు వెన్నూతుల దగ్గర. అలాగే కృష్ణరాజు అనే వీరపనేనిగూడెంలో ఆక్వా ఫీడ్ కంపెనీ ఆక్వామెడ్ 50 మందికి కల్పించారు, బయోమెడ్. అలాగే ఈక్లాట్ని లోకేష్ బాబు ఓపెన్ చేస్తున్నట్టు 350 మందిని మేధా టవర్స్ హైర్ చేసిన పరిస్థితి. ఇప్పటికే చూస్తున్నా. IIIT గచ్చిబౌలి నేను మాట్లాడా. నిన్న కూడా గౌరవ మంత్రి, మొన్న పొద్దున కూడా గౌరవ మంత్రి లోకేష్ బాబుతో మాట్లాడా. ప్రభుత్వం నుంచి నిధులు అక్కర్లేని పక్షంలో IIIT గచ్చిబౌలి శాఖను ప్రారంభిస్తానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. వాళ్ళ బిల్డింగ్లు వాళ్ళు కట్టుకుని, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు కట్టుకుంటారంటే మనం ఇచ్చేద్దామని మంత్రి హామీ ఇచ్చాడు. మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి IIIT గచ్చిబౌలి శాఖను ప్రారంభిస్తానికి మళ్ళీ ప్రయత్నాలు కొనసాగిస్తా. మేధా టవర్స్ ఉన్న 37,500లో టెంపరీగా పెట్టుకోమని అప్పుడే చెప్పా. మళ్ళీ అదే ప్రజెంటేషన్ ఇచ్చాడు. రాబోయే కాలంలో గన్నవరం నియోజకవర్గానికి IIIT తీసుకొస్తాకి శక్తి వంచన లేకుండా పనిచేస్తా. అలాగే మల్లవల్లి SEZ కానీ 240 మందికి ఫ్లాట్లు రిజిస్టర్ చేశాం. ఇంకా ఒక దాదాపు 100 మంది పైబడి 130 మందికి ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం. రిజిస్ట్రేషన్ అయినాడు 80% 6 మాసాల్లో గ్రౌండింగ్ చేయాలి, 18 మాసాల్లో కంపెనీ పెట్టాలి. లేకపోతే నేనే దగ్గరుండి ప్రభుత్వానికి మళ్ళీ వెనక్కి అప్పచెప్తానని నిష్కర్షగా చెప్దాం అనుకున్నా. ఈ నియోజకవర్గంలో మీకు పొలం ఇచ్చింది, మీకు స్థలం ఇచ్చింది, మీరు ఇండస్ట్రీ పెడతారని, మా నియోజకవర్గ ప్రజలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు, నిరుద్యోగ యువత కల్పిస్తారనే నేను పనిచేస్తున్నా తప్ప గడిచిన 15 మాసాలుగా. గత వైసీపీ ప్రభుత్వం 89.5 లక్షలకు పెంచిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 16.5 లక్షలకే ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ 16.5 లక్షలకే ఇచ్చిన వాళ్ళకి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కంపెనీలు స్టాప్ చేస్తారు. అలాగే అశోక్ లేలాండ్ కంపెనీని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. వాళ్ళు 900 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. నేను అడిగిన గన్నవరం నియోజకవర్గ ప్రజలకు మాత్రం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి. మీ దగ్గర నుంచి నేనేమి కోరను, నేనేమి కిక్ బ్యాక్లు తీసుకునే నేచర్ నాకు లేదు. ప్రభుత్వం నుంచి ఏ అనుమతులు కావాలన్నా మీకు తెస్తానని నా మాట మీద నమ్మి హోసూర్ MD దగ్గర నుంచి అందరూ వచ్చి, చెన్నై హెడ్ గాని వచ్చి ఇక్కడ అశోక్ లేలాండ్ మళ్ళీ బ్యాక్ వచ్చింది. 900 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవాళ కల్పిస్తున్నారు. ఇవాళకి రాబోయే 3-4 మాసాల్లో మళ్ళీ గన్నవరం నియోజకవర్గానికి సంబంధించిన ఫస్ట్ ప్రియారిటీస్ గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి 1200 నుంచి 1400 ఉద్యోగాలు రాబోతున్నాయి. అలాగే ఇంకా మీకు చెప్తా ఉంటే ఇప్పుడు ఆ రోజున కన్నా ఈ రోజుకున్న ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగ యువతకి 8,000 పైన, 7,500, 8,000 పైన. నేను జాబ్ మేళా ప్రసాదంపాడులో 18 లక్షల సొంత డబ్బులు పెడితే వచ్చిన 1748 ఉద్యోగాల గురించి నేను మాట్లాడలేదు. HCL కంపెనీ హైర్ చేసిన 150 ఉద్యోగాల గురించి నేను మాట్లాడలేదు. మీరు వీరపనేనిగూడెం SEZలో ఎంతమంది పనిచేశారు, ఇవాళ మల్లవల్లి ఎంతమంది పనిచేస్తున్నారు, రేపు పొద్దున్న రాబోయే కాలంలో 327 కంపెనీలు ఈ రిజిస్ట్రేషన్ అయిపోవచ్చినాయి. ఆ కంపెనీ వచ్చిన మిగతా అన్ని కంప్లీట్ అయినాక
72 మంది కంపెనీలు స్థాపిస్తే ఎంతమంది ఉద్యోగులకి అవకాశాలు లభిస్తాయో మీడియా ద్వారా మీరు కూడా తెలియజేసిన అవసరం ఉంది. అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రభుత్వం నిర్వహించే అన్ఎంప్లాయ్మెంట్ దానికి మా ఆఫీస్లో 613 రెజ్యూమ్లు ఉన్న పరిస్థితి మనం పంపించాం. కొంతమందికి 2 రోజుల క్రితం అసెంబ్లీ ఉండటం వల్ల నేను దానికి రాలేదు, కానీ లేకపోతే జాబ్ మేళకు వచ్చేవాడిని. రాబోయే కాలంలో గన్నవరం నియోజకవర్గంలోని యువతకి, ముఖ్యంగా లోకల్ ఛానల్స్ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ జాబ్ మేళాలకి జరిగే విషయం కూడా తెలియట్లా. పార్టీ వాళ్ళు కూడా రేపు నుంచి జాబ్ మేళాలు పెట్టినప్పుడు పార్టీని ఇన్వాల్వ్ చేసి 3 పార్టీలని, నాయకుల్ని, గ్రామ పార్టీ అధ్యక్షుల్ని, పదవిలో ఉన్న నాయకుల్ని, అలాగే ఇంపార్టెంట్ కార్యకర్తల్ని, యాక్టివ్ ఉండే వాళ్ళందరికీ కూడా తెలియజేసి రాబోయే కాలంలో మరో మెగా జాబ్ మేళా నిర్వహిస్తాం 2-3 నెలలు. విజయవాడ రూరల్ మండలం, గన్నవరం మండలం, విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో కలుపుకుంటున్నాం. దాని మీద స్పందన కల్పిస్తాం డెఫినెట్గా. ఎందుకంటే ప్రసాదంపాడులో, రామవరపాడులో, ఎన్కేపాడులో, నిడమానూరు కొంచెం గ్రామ వాతావరణం ఉన్నా వాళ్ళు పనులన్నీ అట్టా కడుతున్నారు. గన్నవరం కూడా కలపమనేది నా ఎజెండా. కొంతమంది ప్రజలకు గన్నవరం నచ్చపోయిందా, గన్నవరం ప్రజలు కూడా ద్వితీయ శ్రేణి పౌరులకు ఉండాల్సిన అవసరం లేదు. మనం ఎయిర్పోర్ట్ మన పేరు ఉన్నదాన్ని వదులుకున్నాం. గన్నవరం నియోజకవర్గంలో ఉన్న బ్రిటిష్ వాళ్ళు కట్టిన ఎయిర్పోర్ట్ పేరు గన్నవరం ఎయిర్పోర్ట్ని విజయవాడ ఎయిర్పోర్ట్కి ఇచ్చాం. అలాగే విజయవాడ పీపుల్కి వచ్చే బెనిఫిట్స్ అయ్యి మనకు రాని పరిస్థితి. సిఆర్డీఏలో పరిధిలో ఉన్నాం, ట్యాక్స్లు అయ్యే కడుతున్నాం, పవర్ కట్లు ఏం ఉండాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. అలాగే టీడీఎస్ టోటల్ డిజాల్వెన్స్ అని ఉండటం వల్ల చర్మ వ్యాధులు కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, ఇలాంటి సమస్యలతో సతమతమవుతున్న విజయవాడ రూరల్ ప్రజలకి పరిష్కారం నేను 13 మాసాలుగా గట్టిగా పనిచేశా. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పలుసార్లు కలిసి మంచినీళ్ళు ఇమ్మని అడిగిన పరిస్థితి, కానీ ఇంతవరకు అతిగతి లేదు. అలాగే అంబాపురం దగ్గర ఏదో ఒక ప్లాంట్ పెడదామని ఆలోచన చేస్తానంటే ముమ్మాటికి డబ్బులు దనగని మన అసెంబ్లీలో కూడా చెప్పా. రాబోయే కాలంలో కరెన్సీ నగర్ వరకు పైప్ లైన్ ఉంది, పక్క రోడ్లో పైప్ లైన్ ఉంది, కృష్ణా వాటర్ ప్రకాశం బ్యారేజీ ఇన్ని వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇస్తా, ఇన్ని జిల్లాల ప్రజలకు ఇన్ని మంచినీళ్ళు ఇస్తా, విజయవాడ రూరల్ ప్రజలకు మంచినీళ్ళు ఎవరంటే గత పాలకుల వైఫల్యం కాదా అని అడుగుతున్నాను. అది అంతకుముందు గన్నవరం నియోజకవర్గాలు లేకపోయినప్పటికీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు పనిచేసిన అక్కడ రూరల్ మండలాన్ని నిర్లక్ష్యానికి గురి చేశారని నేను బలంగా నమ్మే. అందుకే శాసనసభలో కోరా. ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడ ఇష్యూస్ ఉన్నాయి కొన్ని. ఎలాంటి ఇష్యూస్ అంటే ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీలో అట్లా జిల్లాలో ఎక్కడెక్కడ రాజీగూడెంలో 300 ఎస్సీ కుటుంబాలు సోదరులది ఆ రోజున పోతే, ఫ్లాట్లు పోతే వాళ్ళకి 9 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తారంటే ఇవాళ కూడా వాళ్ళకి డబ్బు రాని పరిస్థితి. అలాగే దావాజీగూడెంలో, అలాగే అల్లాపురంలో దేవుడు మాన్యానికి 430 సెంట్లు తీసుకుంటే ప్రభుత్వం ఇంకివ్వని పరిస్థితి. ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి మన అసెంబ్లీలో తీసుకెళ్లా. ముఖ్యమంత్రి గారిని కూడా కోరే స్పెషల్ ఆఫీసర్లో ఒకళ్ళు వేస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం అవుతుంది. 11 సంవత్సరాల క్రితం ఇచ్చి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు వచ్చి ఇక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్ళి గొడవ చేస్తూ ఉంటున్నారు. అధికార పార్టీ నుండి గొడవ చేయడం కరెక్ట్ కాదని వాళ్ళని ఆపి ఆ సమస్యను పరిష్కరించే దిశగా పనిచేస్తున్నా. అలాగే గన్నవరం కూడా ఎయిర్పోర్ట్కి కమిషనరేట్ ఆఫీస్ ఎంత దగ్గర ఉంది. మీరు ఇవాళ గన్నవరంలో ఏ పౌరుని అడిగినా షాపింగ్ కూడా విజయవాడ వస్తారు వాళ్ళు. ఇంకా అలాంటిది గన్నవరం ప్రజల ఆకాంక్ష కూడా అదే నేను బలంగా నమ్ముతున్నా. చాలా మంది నాకు వినతపత్రాలు, చాలా మంది అంటే కనీసం 60-70 మంది నాకు వినతపత్రాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, నాయకులు చెప్పిన వాళ్ళు ఉన్నారు. గన్నవరం కూడా విజయవాడకు వెళ్తే అభివృద్ధి వేగంగా చెందుతుందని. ఈ 2 మండలాలు కూడా ఫీజబిలిటీ రిపోర్ట్ చూడమని డిఆర్సీ మీటింగ్లో మాట్లాడా. ఉంగుటూరు మండలం కానీ, బాపులపాడు మండలం కానీ గ్రేటర్ విజయవాడ చేద్దాం అనుకుంటే మీరు కలిపితే మా 2 మండలాలు నష్టపోతాయి అనుకుంటే నేను కల్పన కృష్ణా జిల్లాలో ఉంచండి దయచేసి. ఒక ఎన్ఆర్జీఎస్ అంటే కూడా మిస్ అవుతాం, కానీ మన పన్నులు పెరిగే పరిస్థితి ఉంటుంది. అవి మరీ పల్లెటూరులుగా ఉన్న పరిస్థితి కాబట్టి ఫీజబిలిటీ రిపోర్ట్ అడిగే ప్రభుత్వాన్ని. ఫీజబిలిటీ రిపోర్ట్ వచ్చినాక ఆ 2 మండలాల గురించి మాట్లాడగలను. కానీ ఈ 2 మండలాలను అయితే తక్షణం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో కలిపితే ఈ ప్రజలు బాగుంటారు, ఆస్తులు పెరుగుతుంది, మీకు ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి త్వరితగతంగా జరుగుతుంది. సిఆర్డీఏ పరిధిలో ఉండి విజయవాడ గ్రేటర్ మున్సిపాలిటీలో ఉంటే ఇట్లా గోలనపల్లెల్లో, చెక్కవరం వాళ్ళు వీళ్ళు వచ్చి నన్ను రోడ్డు కావాలి మహాప్రభు అని అడుక్కునే పరిస్థితి ఉండదు. వెంటనే విజయవాడలో అంతర్భాగం అవుతుందని నేను బలంగా నమ్ముతున్నా. దానికి కలపడానికి ఆ దిశగా ప్రయత్నం చేస్తాను. ఈ 2 మండలాలు అయితే ఖాయంగా కలపమని ముఖ్యమంత్రి గారిని కోరా. ఆ 2 మండలాలు ఫీజబిలిటీ రిపోర్ట్ వచ్చినాక మీ మీడియా మిత్రులు గన్నవరం మిత్రులతో నా పేరు ఎలీషా. నేను లైట్ హోమ్ హాస్పిటల్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ని. సో ఈ గొల్లపల్లి గ్రామాల్లో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలకి మరి మేలు చేయాలని చెప్పేసి ఆర్థికంగా ఎవరికి ఇబ్బంది పడుతున్నారో, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మరి ఫైనాన్షియల్గా మరి డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారో వారందరి కోసం మరి పెద్దపల్లి హాస్పిటల్లో మేము వేసి స్థాపించడం జరిగింది. మా యొక్క హాస్పిటల్లో మరి మెయిన్గా జనరల్ మెడిసిన్, గైనకాలజీ, ఆబ్స్టెట్రిషియన్ ఈ 3 మెయిన్గా మేము చూస్తున్నాము. సో ఇక్కడ 10 రూపాయల ఇది డాక్టర్ ఫీజు, అది కట్టలేని వారికి కూడా ఫ్రీ. అలాగే మెడిసిన్లో అప్ టు 50% డిస్కౌంట్, అలాగే సర్వీసెస్లో కూడా అప్ టు 50% డిస్కౌంట్ ఇస్తాము. ఎవరైతే ఫ్రీ పేదవాళ్ళు ఉంటారో మేము కట్టలేమండి అది కూడా అన్న వాళ్ళకి కంప్లీట్గా ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశించి మేము హాస్పిటల్ నిర్మించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే పేద వర్గాలనే మరి
వాళ్ళని దృష్టిలో పెట్టుకుని పెట్టాను హాస్పిటల్. ఒక రోజున నేను మన భవిష్యత్తు గతంలో మరి హాస్పిటల్కి వెళ్ళడానికి 10 రూపాయలు నా దగ్గర లేక నేను చాలా బాధలు పడ్డాను. సో అందువల్ల ఏంటంటే ఆ సెంటిమెంట్తో ఎవరు ఇబ్బంది పడకూడదు, మరి డబ్బులు లేక ఎవరు ఇబ్బంది పడకూడదు ఉద్దేశంతో ఈ 10 రూపాయల హాస్పిటల్ని మరి కట్టడం జరిగింది. ఈ యొక్క హాస్పిటల్ పేద వర్గాలకి ముఖ్యంగా ఏంటంటే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలకి ఉపయోగపడుతుందని చెప్పేసి మేము బాగా ఫీజు ఎంత అండి? ఓపీ ఫీజు 10 రూపాయలు. మిగతా ల్యాబ్ దాంట్లో కానీ మెడిసిన్ కానీ కన్సెషన్ ఇస్తారా? వాటిల్లో కూడా అప్ టు 50% వరకు కన్సెషన్ ఇస్తాము. మెడిసిన్లో కూడా అప్ టు 50% వరకు కన్సెషన్ ఇస్తాము. పూర్తిగా పేదవారు అనే వాళ్ళకి కంప్లీట్లీ ఫ్రీ. అది కూడా కట్టుకోలేము, మందులు కూడా కొనుక్కోలేము అనే వాళ్ళకి కంప్లీట్గా ఫ్రీ. అన్ని వ్యాధులకి చికిత్స ఉంటుందండి మీ హాస్పిటల్? మెయిన్గా జనరల్ మెడిసిన్, గైనకాలజీ, ఆబ్స్టెట్రిషన్ మెయిన్ వచ్చేసేవాడికి ఈ హాస్పిటల్ మొత్తం ఇది కంప్లీట్ అయిన తర్వాత 50 బెడ్ హాస్పిటల్. అలాగే మేము ఏంటంటే నార్మల్ డెలివరీస్కి మెయిన్ ప్రిఫరెన్స్ ఇచ్చేటువంటి హాస్పిటల్గా మేము దీన్ని కట్టడం జరుగుతుంది. ఉన్న పరిస్థితుల్లో మరి మెయింటెనెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది, కార్పొరేట్ హాస్పిటల్లో పరిగెత్తలేకపోతుంది. మరి మీరు వాళ్ళ వీటికి ఎలా దీన్ని నడిపించగలరు? దీన్ని కంటిన్యూ చేయగల నమ్మకం మాకు, ఎందుకంటే మాకు ఆశయాన్ని బట్టి పేద వర్గాలకి మంచి హాస్పిటల్ ఇవ్వాలి, మంచి ఆరోగ్య వసతులు కల్పించాలని చెప్పేసి మేము బలంగా నమ్ముతున్నాం. కాబట్టి మేము ఇది చేయగలం చెప్పేసి మేము నమ్ముతున్నాం. ఎంతగా చెప్తున్నారు ఇప్పటి వరకు ల్యాండ్ నుంచి మొత్తం వచ్చేసరికి 3 కోట్ల వరకు వచ్చింది.